ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో అమ్మో అమ్మో, ఏందమ్మీ శరణ్య, ఎందుకు నీ అక్కంటే నీకంత అక్కసు? దర్శన్ బాబు ఎంతో కష్టపడి మా అమ్మి బాగుండాలని డాక్టర్ గారికి చూపిస్తే ఇదా నువ్వు చేసేది? అమ్మికి వైద్యం చేసటానికి ఆ డాక్టర్ బాబు రావట్లేదెందుకని ఆ అబ్బికి ఒంట్లో బాగోలేదేమో అనుకున్నా. కారణం ఇదా? చూసారా వదిన గారు, ఈ శరణ్య ఏం చేసి ఉండాదో? అయ్యో పెద్దమ్మా, నాకేం తెలీదు. అక్కకి వైద్యం చేయొద్దని నేనెందుకు చెప్తాను? ఆ లెటర్లో ఉన్నది అంతా అబద్ధం పెద్దమ్మా. చాలా ఆపు. డాక్టర్ తానే స్వయంగా లెటర్ రాసి పంపించాడు అంటే నీకు అర్థం కావటలేదా? అక్క, శరణ్యకి అనన్య మీద కోపం ఎందుకుంటుందక్క? ఆ ఉత్తరంలో ఏదో ఉందని శరణ్యని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. లేదా ఆనంద, శరణ్యలో అనన్య మీద ద్వేషం ఉంది. అందుకే ఇంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా అనన్యని తను ఏదోలా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ విశాల్ తన బాధను చెప్పుకుంటూ ఈ లెటర్ని రాశాడు అంటే ఇంకా శరణ్య గురించి ఏమనుకోవాలా ఆనందా? ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందక్క. లెటర్ ఖచ్చితంగా వేరే ఎవరో రాసుంటారు. ఎవరో రాయాల్సిన కర్మ ఎవరికుంటుంది ఆనందా? శరణ్య అమాయకంగా కనిపించినంత మాత్రాన అనన్య విషయంలో ఇలా చేయదని ఎలా అనుకుంటావు? అత్తయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదండి. ఏవండి, మీరైనా చెప్పండి. అక్క విషయంలో నేనెప్పుడు బాధ్యతగానే వ్యవహరించాను, కానీ తననేనాడు నేను బాధ పెట్టలేదండి. పెద్దమ్మా, నాకెందుకో ఈ విషయంలో శరణ్యని అనుమానించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అయినా విశాల్ ఇలా లెటర్ రాసి పంపించాడంటే నమ్మేలా లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా శరణ్య లెటర్లో ఉన్నట్టు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే విశాల్ చెప్పేవాడు కదా. పరిస్థితి చెప్పుకోలేకపోయాడేమో దర్శన్. రోహిత్, నువ్వు కూడా ఏంటి నాన్నా? ఏమో పిన్ని, ఈ ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి నమ్మక తప్పట్లేదు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో, ఏం చేస్తారో తెలియకుండా ఉంది పిన్ని.